ఉదయం టిఫిన్ చేసి తాపీగా టీవీ ముందు కూర్చుని తీరికగా దమయంతి రామారావు లోకాభిరామాయణం మాట్లాడుకుంటూ ఉండగా హడావిడిగా వచ్చింది శ్రీదేవి. పిన్నీ, సంతోష్కు మెడిసిన్లో సీటు వచ్చింది సంబరంగా చెప్తూ చేతిలోని స్వీట్ ప్యాకెట్లో నుంచి ఒక స్వీటు దమయంతి నోటికి అందించింది. దమయంతి రామారావుల ముఖాలు ఎందుకో మాడిపోయాయి. శ్రీదేవి దమయంతి అక్క కూతురు. ఇద్దరు మగపిల్లలు. చిన్నవాడు బీటెక్ చదువుతున్నాడు. పెద్దవాడు మాత్రం ఎంబీబీఎస్లో సీటు కోసం 3 ఏళ్లుగా లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. బీఫార్మసీ కానీ మరేదైనా చదవమంటే వాడు ఒప్పుకోలేదని చెబుతూ ఉండేది శ్రీదేవి. మంచి విషయమే కానీ వీడికి ఎంబీబీఎస్ తర్వాత ఎంఎస్ అయ్యేలోపు 30 ఏళ్లు దాటిపోతాయేమో శ్రీదేవి, వెంటనే అంది దమయంతి. శ్రీదేవి ముఖం కొద్దిగా పాలిపోయింది. అయితే అయిందిలే పిన్ని, డాక్టర్ చదవాలన్న వాడి కోరిక నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది మా అందరికీ అంది. అదే కాదు, ఇంకొక సమస్య కూడా ఉంది. పెద్దవాడు సెటిల్ అయ్యే వరకు చిన్నపిల్లాడికి పెళ్లి చేయకూడదు. దాంతో చిన్నాడి పెళ్లి కూడా ఆలస్యమవుతుంది అందుకుంటూ అన్నాడు రామారావు. దమయంతి భర్త వైపు సమర్థిస్తున్నట్లుగా చూసింది. అలా కానివ్వంలే బాబాయ్, ముందు చదువులు కానివ్వండి, తర్వాత పెళ్లి మాట శ్రీదేవి తేలికగా అన్నట్లు అన్నదే కాని ఆమె ముఖంలో ముందు ఉన్న సంతోషం తగ్గి కాస్త టెన్షన్ కనిపించింది. అది గమనించిన దమయంతికి ఊరట కలిగింది. సరే వస్తాను పిన్ని, ఇంకా వాళ్ళు ఏం మాట్లాడతారో అన్నట్లుగా గబగబా బయటకు నడిచింది శ్రీదేవి. సీటు రాగానే డాక్టర్ అయిపోయినట్లు సంబరపడిపోతోంది. మీరలా అనేసరికి ముఖం మార్చుకుంది చూశారా? స్వీట్ ప్యాకెట్లోంచి స్వీటు తీసి భర్తకు అందించింది దమయంతి. దిగితేనే కదా లోతు తెలిసేది. మనవాడిని డాక్టర్ చేయలేక కాదుగా మనం డిగ్రీ చేయించింది అన్నాడు రామారావు. కాకపోతే అరవింద్కు డాక్టర్ చదివేంత తెలివితేటలు లేవని ఇద్దరికీ తెలిసిన విషయమే. ఎంసెట్లో క్వాలిఫై కాకపోవడంతో డిగ్రీ చదివించారు. డొనేషన్ కట్టి బీటెక్ చేయించాలి అనుకున్న అరవింద్ వినకపోవటంతో డిగ్రీ చదివించారు. ఇప్పుడు మధ్యప్రదేశ్లో తెలిసిన కాంట్రాక్టు దగ్గర జీతానికి పనిచేస్తూ ఉన్నాడు. పెళ్లైన తర్వాత భార్య పిల్లలను పోషించడానికి కొడుకు సంపాదన సరిపోకపోవడంతో అప్పుడప్పుడు రామారావుకు వచ్చే పెన్షన్లో నుంచి కూడా పంపిస్తూ ఉంటారు. అత్తయ్య, అమ్మాయి పెళ్ళి మీరు 2 రోజుల ముందు రావాలి. మాకున్న పెద్ద దిక్కు మీరే పెళ్లి కార్డు ఇస్తూ ఆహ్వానించింది సరిత. సరిత స్వయాన దమయంతికి అన్నయ్య కూతురు. తన కూతురు పెళ్లికి పిలవడానికి భర్తతో కలిసి వచ్చింది. దమయంతి పెళ్లి కార్డు చూస్తూ కళ్యాణ మండపం పేరు దగ్గర ఆగింది. అబ్బాయి వాళ్ళు కట్నం పెద్ద పట్టించుకోలేదత్తయ్యా, పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలన్నారు. అందుకే మేం ఖర్చు దగ్గర వెనకాడటం లేదు సంబరంగా చెప్పింది సరిత. ఇంతకీ పెళ్లి కొడుకేం చేస్తున్నాడు? హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడత్తయ్యా చెప్పింది సరిత. ఏం సాఫ్ట్వేర్లే బాబు, భూమి పడిపోతే వీళ్ళ ఉద్యోగాలు కూడా బోల్తా పడతాయట. ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగస్తుణ్ణి చూసిస్తే బావుండేది కదా. స్థిమితంగా కాలు మీద కాలేసుకుని కూర్చోవచ్చు. పెద్దమ్మ, మా పెద్దల్లుడు గవర్నమెంట్ ఆఫీసరే. అప్పుడు నువ్వు ఆ ఎదుగు బొదుగు లేని జీతాలతో ఏం బతుకుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఇవ్వకూడదు అన్నావు, మర్చిపోయావా? దమయంతిని ఆట పట్టిస్తున్నట్లుగా అన్నాడు సరిత భర్త నరేష్. ఇంతకీ కట్నం ఎంతిస్తున్నారు? కట్నం వద్దన్నారని అసలు ఏమీ ఇవ్వడం లేదా? వెంటనే మాట మార్చేసింది. కానీ ఆమెకెందుకో సరిత భర్త అలా మాట్లాడటం నచ్చలేదు. 30 తులాల బంగారం, ఓ ఫ్లాటు అత్తయ్యా అంది సరిత. ఫ్లాటు అమ్మాయి పేరు మీద రాయండి, అల్లుడి పేరు మీద రాసిస్తావేమో. ఈ రోజుల్లో ఎవరు ఎలాంటి వారో తెలియడం లేదు. మా పక్క ఫ్లాట్లో రాజారాం కూతురికి పెళ్లైన 4 నెలలకే దాని ఆస్తంతా తెగనమ్మాడు ఆ అమ్మాయి మొగుడు అంది. ఈసారి సరిత నరేష్ కాసేపు ఏమీ మాట్లాడలేదు. కానీ వారి ముఖాలలో సంతోషం కనిపించలేదు. దమయంతికి మాత్రం వాళ్ళనలా చూస్తూ ఉంటే లోలోపల సంబరంగా అనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, అయినా గొప్పలకు కాకపోతే అంత పెద్ద కళ్యాణ మండపం అవసరమంటారా అంది. మరే నువ్వు బాగా అడిగావులే, ముఖాలు చూసావా ఎలా అయ్యాయో? తాళం వేస్తున్న భర్త మాటలకు గర్వంగా నవ్వుకుంటూ టీవీ ఆన్ చేసింది దమయంతి. బ్రేకింగ్ న్యూస్. పెద్దాపురం వద్ద అదుపు తప్పి వంతెనను ఢీకొని నదిలో బోల్తాపడిన బస్సు. టీవీలో పెద్ద స్వరంతో చెప్తున్నాడు యాంకర్. ఇద్దరూ ఆసక్తిగా చూస్తూ సోఫాలో కూర్చున్నారు.
నదిలో పడటం అంటే ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడే ఛాన్సే లేదు తేల్చేసింది దమయంతి. అవును, మన ఎదురు ఫ్లాటు నరసింహారావు టీచర్గా పనిచేసేది పెద్దాపురంలోనే కదూ? రామారావు హఠాత్తుగా గుర్తు చేశాడు. అవునండోయ్, స్కూల్ నుంచి ఈ టైంలోనే వస్తూ ఉంటాడు బస్సులో. ఇంతకీ ఈ బస్సులోనే ఉంటాడంటారా? ఎందుకో దమయంతి మనసులో ఓ సంతోషంతో కూడిన తుళ్ళింత. నరసింహారావు ఎంత సంపాదిస్తాడో తెలియదు కానీ ఆ భార్యాభర్తలు పిల్లలతో కలిసి నెలలో 4 సినిమాలు చూస్తారు. ఎప్పుడూ ఎగ్జిబిషన్లని పార్కులని తిరుగుతూనే ఉంటారు. దమయంతి ఎదురింటికి వెళ్ళి కనుక్కుని వస్తానంటూ లేచింది. యాంకర్ టీవీలో పదే పదే చెబుతున్నవాడల్లా ఓ బాంబులాంటి వార్త పేల్చాడు. ఇప్పుడే అందిన వార్త. నదిలో పడిన బస్సులో ప్రయాణికులు ఎవ్వరూ లేరని, బస్సు సర్వీసింగ్కు తీసుకువెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని, బస్సులో డ్రైవర్ ఒక్కడే ఉన్నాడని, అతను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని తెలిసింది. ఉత్సాహంగా లేచిన దమయంతి కాస్త నీరసంగా మళ్లీ సోఫాలో కూలబడింది. ఎందుకో ఆమెకు బాగా నిరుత్సాహంగా అనిపించింది. హలో దమయంతి, ఎలా ఉన్నావ్? ఈ మధ్య నీతో మాట్లాడటమే కుదరలేదు. ఫోన్లో పలకరించింది బాల్య స్నేహితురాలు సుజాత. బాగున్నాను, ఏంటి విశేషాలు? ఈ మధ్య నేను మా వారు ఓ టూర్ వేసొచ్చాన్లే. కాశ్మీరు, సిమ్లా, డార్జిలింగ్, ఊటీ అన్నీ చూశాం. నీకు ఫోటోలు పెడతాను చూడు. చాలా ఎంజాయ్ చేశాంలే, సుజాత చకచకా చెబుతోంది. ఆమె స్వరంలోని సంతోషం దమయంతికి అసహనంగా అనిపించింది. డబ్బు దండగ తప్పితే ఏమైనా ఉందా సుజా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఎంత మంచి వీడియోలుంటున్నాయి. అన్ని ప్రదేశాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటే వృధాగా డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? నేనైతే మీ అన్నయ్య వెళ్దామన్నా ఒప్పుకోలేదు. ఆ డబ్బు తీసుకుని 2 గాజులు చేయించుకున్నాను, దమయంతి అనేసింది. హలో సుజా? ఉంటాను దమయంతి, నీరసంగా వినిపించింది సుజాత స్వరం. దమయంతి మనసులో మళ్లీ ఓ ఆనంద తరంగం. నేను నీ మరదలు ఓ నెల రోజుల్లో యుఎస్ వెళ్తున్నామక్కా. నీ అల్లుడు మాకు సర్ప్రైజ్ ఇవ్వాలని టికెట్ బుక్ చేసిన తర్వాత చెప్పాడు. పళ్లన్నీ బయటపెట్టి నవ్వుతూ చెప్తున్నాడు రంగనాథ్. రంగనాథ్ దమయంతికి స్వయాన తమ్ముడు. 4 ఇళ్ల అవతల ఉంటున్నాడు. 2 పిల్లలు. పెళ్ళిళ్ళయ్యి అమెరికాలో ఉంటున్నారు. రిటైర్ అయి హ్యాపీగా కాలం వెళ్లదీస్తున్నారు భార్యాభర్తలిద్దరూ. జాగ్రత్తరోయ్, అక్కడ తుపాకులతో కాల్చేస్తారట. ఆ విమానాల్లో ప్రయాణం కూడా మంచిది కాదు. ఎప్పుడు ఎక్కడ కూలిపోతాయో తెలియదు, గబుక్కున అనేసింది దమయంతి. అదేంటక్క అలా అంటావ్? రైలు ప్రమాదాలు జరుగుతున్నాయని రైలెక్కకుండా ఆగామా? అతను ముఖం మార్చుకున్నాడు. దమయంతికి సహజంగానే ఆనందం కలిగింది. ఉదయం లేచి రామారావు, దమయంతి కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ ఉండగా ఫోను. ఎవరో తెలియని నంబర్. హలో, రామారావు గారి నంబరే కదండి? అవునండి, ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఎవరు మీరు? మీ అబ్బాయి అరవింద్ పనిచేసే దగ్గర క్వారీలో ప్రమాదవశాత్తు బాంబు పేలి కొందరు చనిపోయారు. చాలామంది గాయపడ్డారు. ప్రమాదంలో ఎవరెవరు ఉన్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. వాళ్లలో మీ అబ్బాయి కూడా ఉన్నాడని అనుమానం. మీకు విషయం చెప్పాలని. దమయంతికి ఇంకేమీ వినిపించలేదు. చెవుల్లో సముద్రం హోరు. ఆమె చేతిలో ఫోను కింద పడింది కూడా తెలియలేదు. దమయంతి, దమయంతి! అక్కా, పిన్ని, అత్తయ్యా! రకరకాల పిలుపులు ఆమె చెవులను గట్టిగా తాకడంతో ఒక్కసారిగా లేచి కూర్చుంది. వేగంగా కొట్టుకుంటున్న గుండెను అదుపులో పెట్టుకోబోయింది. వీలు కాలేదు. ఒక్కసారిగా బావురుమంది. అరవింద్! నాన్నా, బాబూ! ఆక్రోశంతో, ఆవేదనతో వెర్రికేకలు వేయసాగింది. అక్కా, మన అరవిందుకు ఏమీ అయి ఉండదు, నువ్వు కంగారు పడకు, మేం వెళ్తున్నాం అక్కడికి. ఆమె చేతిలో చేయి వేసి చెప్తున్న రంగనాథ్ వైపు వెర్రిగా చూసింది దమయంతి. పిన్ని, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. దేవుడున్నాడు. అరవిందుకు ప్రమాదం జరిగి ఉండదు. సంతోష్ తన ఫ్రెండ్స్తో బయలుదేరి వెళ్ళాడు. దమయంతి భుజాల చుట్టూ చేతులు వేసి ఆర్తిగా దగ్గరకు తీసుకుంటూ అంది శ్రీదేవి. అత్తయ్యా, ఆ ప్రమాదంలో అరవింద్ ఉన్నాడో లేదో కూడా తెలియదు. లేడని అనుకుని దేవుణ్ణి తలుచుకుందాం. అంతా మంచే జరుగుతుంది, సరిత చెప్తోంది. ముందు ఆమెకు కాస్త మంచినీళ్లు తాగించండి, ఎదుటి ఫ్లాట్లో ఉన్న టీచర్ నరసింహారావు భార్య ఉమ అంది.
దమయంతి కళ్ళు తిప్పి పక్కకు చూసింది. భర్తను భుజాల చుట్టూ చేయి వేసి పట్టుకుని ధైర్యం చెబుతున్న నరసింహారావు కనిపించాడు. ఓ 2 గంటల తర్వాత, పిన్నీ, సంతోష్ ఫోన్, నీతో మాట్లాడతాడట. ఫోన్ దమయంతికి ఇచ్చింది శ్రీదేవి. అమ్మమ్మా, కాన్ఫరెన్స్ కాల్ కలిపాను, అరవింద్ మామ మాట్లాడుతున్నాడు విను. సంతోష్ స్వరంలో సంతోషం. అమ్మా, అరవింద్ గొంతు కాస్త నీరసంగా. ఒరే నాన్న. దమయంతి బావురుమంది. ఎలా ఉన్నావురా? నీకేం కాలేదుగా? కాస్త తమాయించుకుని అడిగింది. చిన్న చిన్న దెబ్బలేనమ్మా, పర్లేదు. డ్రెస్సింగ్ చేసి మందులిచ్చారు. నా ఫోన్ అక్కడే పడిపోయింది. అనవసరంగా మీకు చెప్పి ఎందుకు కంగారు పెట్టడం అనుకున్నాను. తీరా చూస్తే మీకు ఎవరో ఫోన్ చేశారని నువ్వు కంగారు పడుతున్నావని సంతోష్ హాస్పిటల్ నంబర్కి ఫోన్ చేసి కనుక్కుని నీకు ఫోన్ కలిపాడు. ఉంటానమ్మా, దిగులు పడకండి. ఫోన్ పెట్టేశాడు. అమ్మమ్మా, విన్నావుగా? మామ బాగున్నాడు, దిగులు పడకు, ఫోన్లో చెప్తున్నాడు సంతోష్. దమయంతి ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుంది. సంతోష్, మెడిసిన్లో సీటు వచ్చిందిట కదా, బాగా చదువు. మన కుటుంబాల్లో ఇంతవరకు ఎవ్వరూ డాక్టర్లు కాలేదు, నీతోనే ప్రారంభం. సంతోషంగా అభినందనలు చెప్పింది దమయంతి. అక్కా బావా, సాయంత్రం 7 గంటలకు ట్రైన్ టికెట్లు బుక్ చేశాను. అరవింద్ దగ్గరకు వెళ్ళండి. వాణ్ణి చూస్తే కాస్త మీ ఇద్దరికీ మనసు స్థిమితంగా ఉంటుంది. రంగనాథ్ చెప్తూ ఉంటే ఎందుకో భార్యాభర్తలిద్దరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మీరు అమెరికా వెళ్లేలోపు వచ్చేస్తాన్లే. పిల్లలకు పచ్చళ్ళు పొడులు చేసిస్తాను. ఇక్కడి తిండికి మొహం వాచిపోయి ఉంటారు. తమ్ముడి వంక ఆప్యాయంగా చూస్తూ అంది దమయంతి. మీరు భోజనం చేసుకోవద్దండాంటీ, నేను పంపిస్తాను. మీరు ప్రయాణానికి అవసరమైనవి అవి సిద్ధం చేసుకోండి అంది నరసింహారావు భార్య. దమయంతి మూగగా తల ఊపింది. ఆ క్షణం ఆమెకు చిన్నప్పుడు సాయంత్రం దీపారాధన చేస్తూ అమ్మ వల్లించే పద్యం జ్ఞాపకం వచ్చింది. ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంట్లో చల్లనా వీధిలో చల్లనా అంటూ అమ్మ భక్తితో చేతులు జోడించి దేవుడి ముందు నిలుచుని ప్రార్థిస్తూ ఉంటే, ఇరుగు పొరుగు ఎలా ఉంటే నీకెందుకమ్మా అని తను భక్కున నవ్వేది. ఇరుగు పొరుగు చల్లగా ఉంటే మనకేదైనా కష్టం వచ్చినప్పుడు ఆదుకోగలరు తల్లి. వాళ్ళు ఇబ్బందిలో ఉంటే మనకేం సాయం చేయగలరు అమ్మ చెప్పేది. వాళ్ళు బాగున్నా మనకు సహాయం చేయకపోతేనో దమయంతి అనేది. సహాయం చేయకపోయినా వాళ్ళు బావుంటే వాళ్ళు బాగున్నారు కాబట్టి మనకేదైనా కష్టం వస్తే ఆదుకుంటారు అనే ఆత్మస్థైర్యమైనా ఉంటుంది మనకు. వాళ్ళు ఉన్నారన్న ఆత్మవిశ్వాసం మనల్ని ముందుకు నడిపిస్తుంది. 2వ తరగతితో చదువు ఆపేసిన తల్లి మాటలు చెవుల్లో మార్మోగుతూ ఉంటే కళ్ళు తుడుచుకుని తన చుట్టూ ఉన్న వారి వంక ఈర్ష అసూయల తెరలు తొలగించుకుని ఆత్మీయమైన చూపులు సారించింది దమయంతి. తన కష్టం వీళ్లందరికీ సంతోషం కలిగించడం లేదు. పైగా తన బాధను పంచుకుంటున్నారు. ఇక నుంచి తను కూడా ఇంతే. అసూయ తెర తొలగిన వేళ ఆమె మనసు ప్రశాంతంగా ఉంది. ఇరుగు చల్లనా పొరుగు చల్లనా, ఇంట్లో చల్లనా వీధిలో చల్లనా అమ్మ చెప్పిన పద్యం పదే పదే నెమరు వేసుకుంటూ ఉంటే పశ్చాత్తాపం ఆమె కన్నుల నుంచి అశ్రువుల రూపంలో వర్షించింది. కథ సమాప్తం.